పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో దైవభక్తి తగ్గిపోవుటకు ఆగిపోవుటకు గల కారణాలు తెలుసా? ఒక మనిషి తన భక్తి జీవితాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు కాక గర్వంతో కల్పించి అధికంగా చెప్పుకున్నప్పుడు అతనిలో గల భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. భక్తి జీవితం కేవలం దేవుడు ప్రసాదించిన వరం అనే విషయము మరచి తన కష్టము వలన, తన ప్రార్థన వలన, తన ప్రయాస వలన భక్తిపరుడనయ్యాను అని ప్రకటించుకుంటే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ప్రార్థనానుభవాన్ని, అనుభూతిని తనంత తాను అనుభవింపక ఇతరుల్లాగా నటిస్తూ ఇతరులను అనుకరిస్తే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ప్రభువు మార్గంలో స్థిరంగా ఉండక ఆత్మీయంగా ప్రారంభించి శారీరకంగా కొనసాగుతుంటే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. భక్తి జీవితాన్ని జీవిస్తూ కూడా తోటివారితో విభేదాలు కలిగి ఉంటే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. పవిత్రాత్మ దేవుని దుఃఖపరిచే విధంగా పవిత్రాత్మకు విరోధమైన పనులు కొనసాగిస్తే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. దేవుడిచ్చిన తలాంతులను దేవుని కోసం వినియోగించకపోతే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. కోపము, అసూయ, గర్వము, నిందారోపణ లాంటి దుర్గుణాలు కలిగి ఉంటే భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ప్రభువు కృపను బట్టి ప్రభువు వాక్కును పఠించకపోయినా, ప్రభువుకు సాక్షిగా జీవించలేకపోయినా, ప్రభువును నిరంతరము స్తుతించకపోయినా భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ఎవరి ఎడల మనం పాపం చేశామో పవిత్రాత్మ మనకు గుర్తు చేసినప్పుడు వారి ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకోకపోవడం వల్ల కూడా భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం మన భక్తి జీవితంలో తిరిగి ప్రకాశించాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. అవిధేయత, అవిశ్వాసం, అసత్యం, అతిశయం, అత్యాశ, స్వార్థపరత్వం లాంటి చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ప్రార్థన చేసి ప్రభువును వెదకాలి. విశ్వాసంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. దేవుడు ఈ సందేశమును దీవించునుగాక.